మన కారణాన్ని మనమే వెతుక్కోవాలి. ఎందుకు నేను గొప్పవాడిని కాదు, ఎందుకు నేను గొప్పవాడినో, రెండింటికి కూడా ఎప్పటికప్పుడు ఈ కారణాలు తెలుసుకుంటూ మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అది పిల్లడు మాస్టర్. లేకపోతే మనం ఒకే భావంతో కూడుకొని ఉంటాం జీవితం అంతా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఫాదర్ ఆయన షుగర్ టెక్నాలజీ చేశాడు, కాన్పూర్లో ఉద్యోగం చేశాడు, ఉయ్యూరులో, మరి నిజామాబాద్లో, బోధన్లో, అన్నీ బాగానే ఉన్నాయి మా ఫాదర్కి. కానీ ఒకసారి ఏమైందంటే అతని కన్నా 2 నెలలు జూనియర్ అయిన అతని ఫ్రెండ్కి ప్రమోషన్ ఇచ్చారు. దాంతో నేను ఎంతటి వెధవనా అనే ఒక ఒపీనియన్కి వచ్చేసాడు మా ఫాదర్. దాంతో ఆయన మతి చెడిపోయింది. ఒక విధమైన భావావేశానికి ఆయన లోనయ్యాడు. నాకన్నా 2 నెలలు వాడు జూనియర్, వాడికి ఎలా ఇచ్చాడు ప్రమోషన్ అని చెప్పేసి. ఆ ఒక్క డెసిషన్తో ఆయన జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది, ఆయన కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకంటే ఆయన ఒక భావానికి వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ భావానికి కారణాలు వెతుక్కోలేదు. ఆయన ఏ భావానికి వచ్చాడో ఆ భావానికే మళ్ళీ కారణాలు వెతుక్కున్నాడు. అంటే సరికాని జీవితాన్ని జీవించాడు మా ఫాదర్. మిగతా అన్నీ బాగున్నాయి, కానీ నేను గొప్పవాడిని కాదు అనుకుంటున్నాడు. వాడు కదా గొప్పవాడు, అందుకే వాడికి ప్రమోషన్ వచ్చింది కదా అనుకున్నాడు. అక్కడ తన గొప్పతనం తాను చూడగలిగి ఉంటే ఆయన ఎంతో గొప్పవాడు యాక్చువల్లీ. కానీ ఆ గొప్పతనాన్ని చూడలేకపోయాడు, వెతుక్కోలేకపోయాడు ఆ కారణాలు. ఈ మాత్రం చేయక జీవితం అంతా చతికిలబడిపోయింది, నిరర్థకం అయిపోయింది. ఇదే ప్రతి మనిషి జీవితంలో జరిగేది. నేను గొప్పవాడిని కదా అనుకుని చతికిలబడుతూ ఉంటాడు, నేను గొప్పవాడిని కాదు కదా అని చెప్పి చతికిలబడుతూ ఉంటాడు. అందరూ చతికిలబడి ఉన్నవాళ్లే, ఒకడు అహంకారంతో, ఒకడు నిర్వీర్యతతో, ఒకడు డబ్బు ఉన్నతనంతో, ఇంకో డబ్బు లేనితనంతో. ఎప్పటికప్పుడు మనలోని భావావేశాలను ఆపోజిట్గా తీసుకెళ్తూ దానికి సరిగ్గా కారణాలు వెతుక్కోవాలి. మనం ఆత్మ న్యూనత భావాలు ఉండకూడదు. అది ఎవరికి కల్పిస్తున్నాడు? మనల్ని మనమే కల్పించుకుంటున్నాం. ఎవరికి వాడు నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ అనుకుంటూనే జీవిస్తున్నాడు. జీవితం అంతా అలా సాగిపోతాడు. కొంతమంది నేను ఎక్కువ అనుకుంటూ చతికిల పడిపోయి ఉన్నాడు. ఎంత విచిత్రం కదా. అందుకే ఎక్కడ చూసినా దుఃఖం ఉంది అన్నాడు గౌతమ బుద్ధుడు. మరి ఈ దుఃఖం నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి? నేను గొప్పవాడిని అనుకున్నప్పుడల్లా నేను గొప్పవాడిని ఈ విధంగా కాదు కదా అని చెప్పేసి మన కారణాలు వెతుక్కోవాలి. నేను గొప్పవాడిని కాదు కదా అని అనుకున్నప్పుడల్లా నేను గొప్పవాడిని కదా అని చెప్పేసి మరి కొత్త కారణాలు వెతుక్కోవాలి. మనం ఎటువైపు ఆలోచించినా మనం ఆలోచించగలం. ఎటువైపు కారణాలు వెతుక్కున్నా అటువైపు మన కారణాలు బోల్డ్ అని కనబడతాయి. ఆధ్యాత్మికత అంటే మన గొప్పతనానికి ఎప్పుడప్పుడు మన కారణాలు వెతుక్కుంటూ ఉండాలి. ఉద్యోగంలో లేనివాడు నాకు ఉద్యోగం లేదు కదా అని ఏడుస్తుంటాడు. ఎప్పుడు ఉద్యోగం లేకుండా ఉంటే ఆ సమయంతో ఏం చేయగలమో ఆ కారణాలు వెతుకుని ఆ సమయాన్ని ధ్యానంలో ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది. ఎంతోమంది మహారాజులు ఉద్యోగాలను వదిలిపెట్టేసి ధ్యానం కోసం వెళ్ళిపోయిన వాడు. నీకు ఇప్పుడు ఎలాగో ఉద్యోగం లేదు కదా, హాయిగా ధ్యానం చేసుకోవచ్చు కదా నువ్వు. ఆ తెలివితేటలు ఉండవు. మా ఫాదర్కి మనసు ఉండేది కానీ బుద్ధి లేదు. మనసు వశం అయిపోయి బుద్ధిని ఉపయోగించకుండా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఆ రోజుల్లో మా ఫాదర్కి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ధ్యానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మా మదర్ ఏమో మందుల కోసం ఆకుల కోసం తిరిగింది. ఎక్కడ ఏ బాబా దొరికితే ఆ బాబా దగ్గరికి వెళ్తూ మా ఆయన్ని బాగు చేయండి అని చెప్పేసి తిరుగుతూ ఎక్కడైనా బుద్ధిని ఉపయోగించడం అనేది లేదు. నేను ఎక్కడ చిన్నప్పుడు చూడలేదు బుద్ధిని ఉపయోగించడం అనేది. కానీ క్రమేపీ నేను పెద్దగా పెరిగిన తర్వాత ఇగో ఈ విధమైన ధ్యాన స్థితిలో వచ్చిన తర్వాత మన బుద్ధిని ఉపయోగించుకొని మన కారణాలు వెతుక్కోవాలి అని నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.